డాక్టర్ గారు ముఖ్యంగా మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ అని వింటూ ఉంటాం కదా! సో, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరిగినప్పుడు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉంటాయి? ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ ఆగిపోయింది అనుకుంటారు. అది కాదు. హార్ట్ ఫెయిలియర్ అంటే అదొక జబ్బనమాట. ఈ గుండె ఏ కారణం చేతన హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ అయ్యి, హార్ట్ అటాక్ రావడం వల్ల గానీ, లేకపోతే హార్ట్ మజిల్ జబ్బు వల్ల అయితే గానీ, హై బీపీ చాలా రోజులు ఉండటం వల్ల అయితే గానీ, ఈ గుండె నార్మల్‌గా పంపింగ్ ఫంక్షన్ తగ్గి, హార్ట్ వీక్ అయినప్పుడు, గుండె మనకి శరీరానికి అవసరమైనంత స్థాయిలో పని చేయలేనప్పుడు, దాన్ని హార్ట్ ఫెయిలియర్ అనే కండిషన్‌గా మేము పరిగణిస్తాం అన్నమాట. ఈ హార్ట్ ఫెయిల్యూర్‌లో ఏమవుతుందంటే నార్మల్‌గా మన శరీరం అవసరానికి అనుగుణంగా హార్ట్ పంపింగ్ చేయలేక, హార్ట్ వీక్ అయ్యి, హార్ట్ లోపల ప్రెషర్స్ పెరిగి, దానివల్ల లంగ్స్ లోపల బ్యాక్ ప్రెషర్స్ పెరిగి, ఆయాసం రావటము, అలాగే కాళ్ళు వాయడం, మొహం వాయడం, శరీరంలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వడం, ఇటువంటి అనేక లక్షణాల ద్వారా హార్ట్ ఫెయిలియర్ అనే కండిషన్‌ని మేము డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. అయితే ఈ హార్ట్ ఫెయిలియర్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సింప్టమ్స్ నివారించడానికి వాళ్ళకి ఆయాసం రావడం ఏంటి, గుండె దడ రావడం ఏంటి, కాళ్ళ వాపులు, ఇటువంటి అనేక సమస్యలు ఎదురవుతాయన్నమాట. ఇటువంటి లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మందులు స్టార్ట్ చేస్తాం అన్నమాట. శరీరంలో ఎక్సెస్ ఫ్లూయిడ్ అక్యుములేషన్‌ని తొలగించే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని డయూరిటిక్స్ అంటాం. అవి స్టార్ట్ చేస్తాం. అలాగే కొంచెం లంగ్స్‌లోని కంజెషన్ తగ్గించడానికి, హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మందులుంటాయి. ఆ మందులు స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ మందులతోటి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనికి కొన్ని కారణాలుంటాయి. గుండెకి రక్త ప్రసారం లోపం వచ్చిన వల్ల హార్ట్ వీక్ అయిన పరిస్థితి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో గుండెలోని బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాల్లో వచ్చిన బ్లాకేజెస్‌ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా, బైపాస్ సర్జరీ ద్వారా గానీ, యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్ వేయడం వల్ల గానీ, గుండెకి రక్త ప్రసారం ఇంప్రూవ్ అవ్వడం వల్ల హార్ట్ పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే హార్ట్ బీటింగ్‌లో వచ్చిన మార్పుల వల్ల బీటింగ్ వీక్ అవుతుందన్నమాట. అటువంటి సందర్భాల్లో హార్ట్ బీటింగ్‌ని సరిచేయడం ద్వారా, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల గానీ, లేదా పేస్ మేకర్ వల్ల గానీ కొంచెం హార్ట్ బీటింగ్‌ని సరిచేస్తే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అయితేనేంటి, ఇతరత్రా వేరే జబ్బులుంటాయి అవి కంట్రోల్ చేయడం వల్ల కూడా హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి కార్డియోమయోపతి అనే కండిషన్ వస్తుందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మందులే వాడతాము. అయితే ఇలాంటి వాళ్ళకి కొందరికి ఏంటంటే కొన్ని స్పెషల్ పేస్ మేకర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ ఉంటుంది. ఈ కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ CRT అంటాం. ఈ థెరపీ ద్వారా కొందరికి హార్ట్ పంపింగ్ వీక్ అయిన వాళ్ళని హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. కొన్ని ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో ఈ హార్ట్ పంపింగ్ ఏ మందులు పనిచేయని పరిస్థితి ఏంటి, ఏ డివైస్, ఏ పేస్ మేకర్ పెట్టినా సరే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ కాకుండా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స. ఈ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ద్వారా వాళ్ళని కాపాడగలుగుతాం అన్నమాట. ఇలాగ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కండిషన్ బట్టి అనేక రకమైన ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.